మహాత్మా సామాజిక సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే గారి 136వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ మహనీయునికి నివాళులు అర్పించినటువంటి కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా పాల్గొని ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో ఒకప్పుడు అంటరానితనం, అదేవిధంగా మూఢనమ్మకాలు, కుల వివక్ష రాజ్యమేలుతున్నప్పుడు చదువు అనేటటువంటి ఒక ఆయుధాన్ని ప్రసాదించి తద్వారా ఈ దేశంలో ఎనలేనటువంటి మార్పులు తీసుకొని వచ్చినటువంటి గొప్ప సంస్కర్త జ్యోతిబా పూలే గారు. మరి ఆయన యొక్క ఆశయాలను, ఆయన యొక్క ఆలోచనలను ఈ రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోవడం జరిగింది. అదేవిధంగా చదువుకు సంబంధించినటువంటి విద్యారంగంలో ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాదు, పేదవాడికి సంబంధించినటువంటి వైద్యం విషయంలో కావచ్చు, ఈ సమాజంలో వెనుకబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయంగా హక్కున చేర్చుకొని ఎంతో అభివృద్ధి చేసినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకం మనం అంతా చూస్తూ ఉన్నాం. ఈ సమాజంలో పేదవాడుగానే ఉండాలి, డబ్బున్నటువంటి వారికే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వ్యవహరించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. పేదవాడికి సంబంధించినటువంటి చదువు విషయంలో కావచ్చు, పేదవాడి ఆరోగ్యానికి సంబంధించినటువంటి వైద్య విషయంలో కావచ్చు, ఈ సమాజంలో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు సంబంధించిన రాజకీయ ప్రాధాన్యత విషయంలో కావచ్చు కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ సమాజంలో ఎవరైనా ముందుకు పోవాలంటే మంచి చదువు, మంచి ఆరోగ్యం అనేటటువంటిది ప్రాథమిక సూత్రాలు. మరి వాటిని ప్రైవేటు పరం చేస్తూ వారి బినామీలైనటువంటి కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, మైనార్టీలకు అభివృద్ధిని మీరు ఎంత మాత్రం పట్టించుకోకపోగా ఇంకా మీరు కేవలం పెత్తందారులకు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జ్యోతిబా పూలే గారి ఆశయాలు కొనసాగించేదానికి భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఉద్యమ శ్రీకారం చుడతామనేసి తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున జ్యోతిబా పూలే గారికి ఘనంగా నివాళులు అర్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అనంతపురం జిల్లా బీసీసీఎల్ ఆధ్వర్యంలో మన వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యాలయం ముందు జ్యోతిబా పూలే యొక్క వర్ధంతిని జరుపుకోవడం జరుగుతున్నది. కావున ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి జ్యోతిబా పూలే గారి ఆశయాలు ఏమంటే, బడుగు బలహీన వర్గాలు ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఉన్నతమైనటువంటి చదువులతో పాటు ఉన్నతంగా విద్యా రాజకీయాల్లో ఎక్కువ పెంపొందించే విధంగా జ్యోతిబా పూలే ఆశయాలు ముందుకు కొనసాగించే విధంగా మనము ముందుకు పోతున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పాలన చూస్తుంటే బీసీల పట్ల అనైతికంగా వ్యవహరించి బీసీలను ఈరోజు అనదొక్కేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళా 2029లో వచ్చిన తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క వర్ధంతిని అయితేనేమి, జయంతిని అయితేనేమి ప్రభుత్వ పరంగా చేపట్టే విధంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత మన బీసీల పట్ల, బీసీల ముందు ఉందని తెలియజేస్తూ ఉన్నాను.